తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర భవిష్యత్తు కోసమే పనిచేస్తామన్న కాబోయే సీఎం నారా చంద్రబాబు. రాజకీయాలు శాశ్వతం కాదని, దేశమే శాశ్వతమని స్పష్టం. తెలుగు రాష్ట్రాలపై వరుసగా 2 తుఫాన్లు, మరో 5 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలన ఆరోపణలు. గెలుపోటములపై అనుమానాలున్నాయంటూ స్పష్టం. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్న టీడీపీ యువనేత నారా లోకేష్. టీడీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఎవరిని వదిలేది లేదంటూ స్పష్టం. రాష్ట్ర భవిష్యత్ కోసమే పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ కు కాబోయే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమిని గెలిపించిన రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని, దేశమే శాశ్వతమని అన్నారు. గత 5 ఏళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, అమెరికాలో ఉన్నవారు కూడా వచ్చి తనకు ఓటు వేశారని అన్నారు. ఉపాధి పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వారు కూడా వచ్చి ఓటు వేశారంటూ గుర్తు చేశారు. వైసీపీకి 39.35% పోలైతే కూటమికి 55.38% ఓట్లు వచ్చాయని అన్నారు. మెజార్టీలో ఒకప్పుడు కుప్పం, సిద్దిపేట పోటీ పడుతూ ఉండేవని, ఇప్పుడు చరిత్రలో చూడని విధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమికి భారీ మెజార్టీ వచ్చిందన్నారు. రాష్ట్రం బాగుపడాలని ప్రజలు ఓటు వేశారని, ఎవరూ ఊహించని విధంగా సీట్లు వచ్చాయని అన్నారు. ఇంత చారిత్రాత్మక ఎన్నికలను ఎప్పుడూ చూడలేదన్నారు. కూటమి విజయానికి కృషి చేసిన మీడియాతో పాటు రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం. 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన, అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు గాని ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడికిదుడుకులు సాధారణంగా ఉంటాయి. ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు. లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలా. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ
మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏదంటే అది చేస్తాననుకుంటే ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. అదే ఈరోజు నిరూపించే పరిస్థితికి వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఈసారి వీళ్ళు చేసింది గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయే ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులం అని చెప్పే నినాదానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. నేను చాలా స్పష్టంగా సూపర్ 6 ఇచ్చాం. అదే మాదిరిగా ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళాయి. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇవన్నిటి ఫలితాలే నిన్న వచ్చాయి. అదే మాదిరిగా మేము ఇక్కడ మీరు చూస్తే ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం. బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు గాని, ప్రధానమంత్రి అమిత్ షా గారు గాని, ఇక్కడుండే పవన్ కళ్యాణ్ గాని, తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం. 175 అసెంబ్లీలు, 25 అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యతతో ముందుకు పోయాం. అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం. ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతని ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం. ఇప్పటి వరకు మండే ఎండలతో అల్లాడిన ప్రజలకు జూన్ నెల ఆరంభం నుంచే కాస్త ఊరట లభించనుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో జూన్ ఆరంభం నుంచే వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించాయి. ఈ క్రమంలో 2 వరుస తుఫాన్ల కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. రానున్న 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ తుఫాన్ల కారణంగా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో పిడుగులు పడ్డమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓడిపోయారు. ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ కూటమి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఈ గెలుపుపై కేతిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో 6 నిమిషాలకు పైగా నిడివితో కూడిన ఓ వీడియోను షేర్ చేశారు. తనపై పోటీ చేసిన వ్యక్తి ఎన్నికలకు 2 నెలల ముందు వచ్చారని, అతని మొహం కూడా ఎవరికీ తెలియదని, అలాంటిది తను గెలవడం ఏంటని అన్నారు. నిరంతరం ప్రజల మధ్య తిరుగుతూ ప్రతిరోజు ఉదయాన్నే ప్రతి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకునే తాను ఓడిపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ ఎన్నికలపై చాలా అనుమానాలున్నాయని, అందరికీ ఏం జరిగిందో నిజం తెలియాలని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము, నా కోసము పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు, ప్రజలు అందరికీ కూడా పేరు పేరు
ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్. అండ్ గెలిచినటువంటి సత్యకుమార్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ నాకు, అసలు ఎక్కడ ఏమి చేశాము అని. అంటే ఓవరాల్గా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నేను కావచ్చు, ఎప్పుడు కూడా పేదవాళ్ళకు అండగా ఉండాలా, పేదవాళ్ళకు తోడుగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు. నేను అదే విధంగా ఆలోచించినాం. ఈ 5 years అయితే అసలుకు నేను ఎక్కడన్నా విజయవాడ అలాంటి ప్రాంతాలకు పోయి రాత్రి 2 గంటలకు వచ్చినా కానీ మళ్ళీ పొద్దున్నే 7 గంటలకల్లా లేచి ఇంటింటికి వెళ్ళి తిరగడం జరిగింది. వెల్ఫేర్తో పాటు డెవలప్మెంట్ చేయడం జరిగింది. అన్నీ చేసినాం. కేవలం 2 నెలల్లో వచ్చి అసలు అతను ఎవరో తెలియదు, పాడు తెలియదు. ఎక్కడైనా పోయి మామూలుగా జనరల్గా పోయి కూర్చొని నిలబడినా కానీ ఎవరు జనాలు కనుక్కోలేరు. దీంట్లో మరి ఐ ఫీల్ రియల్లీ సాడ్, బాధ అనిపించేస్తుంది నిజంగా. ఎందుకంటే అరే ఏంది మనం ఇంత కష్టపడి మగ్గమ్మ వాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఎంటపడి భిక్షాటం చేసి డబ్బులు ఇచ్చినాము, నీళ్లు లేక అల్లాడిపోతుంటే తాగునీళ్ళు ఇచ్చినాము, రోడ్లు లేదంటే రోడ్లు ఇచ్చినాము, ఎన్ని కావాలన్నీ చేసినాము. సో ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్. సో నిజాయితీగా ఉంటే సరిపోదు, కేవలం అబద్ధాల మీదే బతుకుతేనే బాగుంటుందనే ఆలోచన ఉందేమో తెలియదు. కానీ మనం అది ఆడలేకపోయినాం. ప్రతిసారి కూడా ఇంటికి వచ్చిన ఎవరికే కానీ ఇబ్బంది పెట్టకూడదు, న్యాయం చేయాలనే ఒక ఆలోచన ధోరణితోనే పని చేసుకుంటూ రావడం జరిగింది. ఊర్లో చిల్లర అన్నీ కూడా చేస్తూ ఉంటారు, కానీ లెక్క ఎప్పటికీ తప్పదు. లెక్కలు ప్రతి ఒక్కరు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి. మనం ఎవరికే కానీ చెడుపు చేసినది లేదు, ఇది లేదు. మన గడప శత్రువు తొక్కినా ఆ శత్రువుకు మంచి చేసేది తప్ప చెడు చేయలేదు అనమాట. సరే, కొన్ని అనివార్య కారణాల వల్ల మనం ఓడిపోయి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా నాకు మద్దతుగా నిలబడిన అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ జెండా రేపరపలాడింది. కమలాపురం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కొత్త కృష్ణ చైతన్యరెడ్డిని విజయం వరించింది. ఎన్నికల కౌంటింగ్ లో నియోజకవర్గ ప్రజలు టీడీపీ అభ్యర్థి కృష్ణ చైతన్యరెడ్డికి పట్టం కట్టారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు తనపై నమ్మకం ఉంచి తనను బరిలో నిలిపారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలు తనకు ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. కమలాపురం నియోజకవర్గ అభ్యున్నతి కోసం తన సాయ శక్తులా కృషి చేస్తానని మాటిచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన మా జాతీయ అధ్యక్షుడు, మా యువ నాయకుడు లోకేష్ గారికి, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, నన్ను గెలిపించిన కమలాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరున్న ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని మీ అందరి దగ్గర నిలబెట్టుకుంటాను. ఇంత భారీ మెజారిటీతో కూటమిని గెలిపించినందుకు రాష్ట్రం అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ అరాచక పాలన అంతమవుతుంది 4వ తేదీని మేము చెప్తూ వచ్చాము. అది ఈ రోజు నిజం జరిగింది. ఇక్కడ దిగడం మొదలు పెట్టుకొని రేపు మేము చేసే అభివృద్ధిని చూసి ఇంకొక 20 ఏళ్ళు వేరే ఏ పార్టీ రాకుండా కూడా మేము చేయాలని అనుకుంటున్నాం. ఆ పక్క అభివృద్ధి పక్కగా నడవాలని అనుకుంటున్నాం. మీరందరూ మమ్మల్ని నమ్మి సహకరించి మమ్మల్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. తప్పకుండా అందరికీ మేలు జరిగేలాగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి జెట్ స్పీడ్తో గెలుపు బాటలో దూసుకుపోతుంది. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే పరుపు కోసం పాకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మైదుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన పుట్టా సుధాకర్ యాదవ్ ఘన విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, అభివృద్ధి బాటలో అట్టడుగును నిలిచిందని, ఈసారి నియోజకవర్గ ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పి టీడీపీకి పట్టం కట్టడం ఎంతో సంతోషంగా ఉందని, టీడీపీ ప్రభుత్వ పాఠశాలలో మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తుందని అన్నారు. ఎన్నికలు కంప్లీట్ అయిపోయింది. మా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు సుమారు 15 సంవత్సరాల నుంచి ఎన్నో ఎదురు చూస్తూ ఈ 5 సంవత్సరాల నుంచి అరాచకాలను ఎప్పుడెప్పుడు అణచివేయాలి అని చెప్పి కార్యకర్తలందరూ ఎదురు చూసి ఈరోజు
అఖండ మెజారిటీ ఈరోజు మా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినారు. వారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా. వారు చేసిన కష్టం ఈరోజు ఫలించింది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి, మా లోకేష్ బాబు గారిని ఈ 5 సంవత్సరాలు ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులు పెట్టి అనవసరంగా జైలు పాలు పంపించి మా నాయకుడిని ఒక్కనే కాదు కార్యకర్తలను అందరినీ ఎక్కడ చూసినా కూడా అక్కడ అరాచకాలు చేసి వాళ్ళు సంతోషిస్తా ఉన్నారు. దానికి ప్రజలే ఈరోజు సరైన గుణపాఠం చెప్పినారు. ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మేము ఎప్పటికీ మేము చెప్పిన మాట మేము వాళ్ళకు కొన్ని ఆగ్దాలను ఇచ్చినాం. దాని ప్రకారంగా వారికి అందరికీ కూడా నెరవేర్చాలని చెప్పి మా ఆకాంక్ష. మా మైదుకూరు నియోజకవర్గంలో ఇంతవరకు ఒక బీసీ నాయకుడిగా ఇంతవరకు ఎప్పుడు రాలేదు. మొట్టమొదటిసారిగా మా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకునేందుకు వారికి ఎప్పటికీ ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మా కార్యకర్తలకు మేము ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చి ప్రజలకు అందరికీ మంచి చేసే కార్యక్రమం పోతాం. కానీ ఈ కక్ష సాధింపు చేస్తే ఇదే రకం ఉంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చేసే ఈరోజు ఒక అవకాశం ఇచ్చి ఈరోజు అందరు ఏ రకంగా గుణపాఠం చెప్పి అందరికి తెలిసిన విషయం. కక్ష సాధింపుతో మనం బాగుపడలేం. ప్రజలు మనం ఎన్నుకున్న తర్వాత మనకు బాధ్యత ఇచ్చిన తర్వాత మనం ప్రజలను కాపాడి అభివృద్ధి చేయాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. అదే బాటలో మేము ముందుకు పోతాం. కానీ వేరే ఆకాంక్షతో మేము ముందుకు పోము. మేమందరం ప్రజల కోసం మా మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపించినారు. వారికి ఆశలను నెరవేర్చడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అవినీతి లేనటువంటి పరిపాలన చేస్తాం. అవినీతి అనేది ఎక్కడ ఉండదు. ఎక్కడ అవినీతి జరగకుండా పరిపాలన చేస్తామని చెప్పి మేము హామీ కూడా ఇస్తున్నాం అందరికీ కూడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.